హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. సో రెగ్యులర్ గా మనం చూసే వీడియోస్ లో అప్పుడప్పుడు చేత్తో రాసినట్లుగా హ్యాండ్ రైటింగ్ యానిమేషన్ వీడియోస్ ని మనం చూస్తుంటాం కదా. ఇలా మనం కూడా చేస్తే బాగుంటుందని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అయితే ఫ్రెండ్స్, అలాంటి సాఫ్ట్వేర్స్ అన్ని కూడా మీరు పర్చేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. కానీ ఈరోజు మొబైల్ ద్వారా ఉచితంగా ఎలాంటి కాస్ట్ లేకుండా ఫుల్ హెచ్డీలో ఎలాంటి వాటర్ మార్క్ లేకుండా హ్యాండ్ రైటింగ్ యానిమేషన్ వీడియోస్ ని ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు నేర్పించబోతున్నాను. సో ఫ్రెండ్స్, డెఫినెట్ గా ఎవరైతే క్రియేటర్స్ మరియు ఎడిటర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోవడం మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మనం ప్లే స్టోర్ లో ఒక అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ పేరు బెనిమ్. ఈ యొక్క యాప్ కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక వెబ్సైట్ లింక్ ద్వారా ఇచ్చాను. అక్కడి నుంచి మీరు వీటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ప్రాజెక్ట్స్, మూవీస్ అనేసి రెండు ఆప్షన్స్ ఉంటాయి. సో ప్రాజెక్ట్ ఏదైనా మీరు క్రియేట్ చేసింటే ఇక్కడ ఉంటుంది. ఆల్రెడీ మీరు ఏవైనా ఎక్స్పోర్ట్ చేసింటే మాత్రం అవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. అండ్ మీరు ఇంకా ఏది క్రియేట్ చేయలేదు కాబట్టి క్రియేట్ చేయడానికి కింద ఒక ప్లస్ సింబల్ ఉంటుంది. దీనిపైన క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చేయబోయే ప్రాజెక్టుకు మీరు ఒక పేరు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో సింపుల్ గా నేను ఏం చేస్తానంటే మై మూవీ అనేసి ఒక పేరు అయితే పెట్టుకుంటున్నాను. మై మూవీ. ఓకే. సో ఇలా మీరు పేరు పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క క్వాలిటీ ఎలా ఉండాలి అనేసి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో ఈ యొక్క యారో మార్క్ బటన్ పైన మీరు ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ మీకు యూట్యూబ్ 180p అంటే యూట్యూబ్ లో ఫుల్ హెచ్డి వరకు ఇది సపోర్ట్ చేస్తుందన్నమాట ఎక్స్పోర్టింగ్ కి. లేకుంటే యూట్యూబ్ లోనే 720p నార్మల్ హెచ్డి వరకు సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మీరు ఇన్స్టాగ్రామ్ లో 16:9 రేషియోలో, లేకుంటే టిక్ టాక్ లో 180p. సో టిక్ టాకే లేదు కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా మీరు పట్టించుకోకండి. సో విమియో, ఫేస్బుక్ ఈ రెండు కూడా మీరు ఒక లుక్ అయితే వేయొచ్చు. సో మాక్సిమం చాలా మంది యూట్యూబ్ లో ఎక్కువగా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు కాబట్టి యూట్యూబ్ 180p ని మీరు సెలెక్ట్ చేసుకోండి. క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇక్కడ మీరు క్రియేట్ మూవీ ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తేనే ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీకు ఒక ఐ సింబల్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే అన్ని క్లోజ్ అవుతాయి ఆప్షన్స్. మళ్ళీ దానిపైన మీరు ట్యాప్ చేస్తే అన్ని మీకు అపియర్ అవుతాయి. అండ్ రెండో ఆప్షన్ ఏంటంటే మీరు చేసిన ఏదైతే యానిమేషన్ ఉంటుందో అదంతా కూడా ఇక్కడ ఒక కాపీ, దీనిపైన మీరు ట్యాప్ చేస్తే మొత్తం కూడా సేవ్ అవుతుంది ఈ యొక్క ఫ్లాపీ సింబల్ పైన ట్యాప్ చేస్తే. ఇంకా మూడో ఆప్షన్ ఏంటంటే ఇమోజీ ఆప్షన్. ఈ యొక్క ఇమోజీ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ వీళ్ళే సొంతంగా చాలా రకాల కార్టూన్ యానిమేషన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంటే లైక్ ఒక డ్రాయింగ్ లాంటి డిజైన్స్ అన్నట్టు. సో ఇక్కడ వీళ్ళు డ్రాయింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు ఫ్లైట్, లేకుంటే ఫ్లవర్స్, సో లారీస్, బస్సెస్, ట్రక్స్ ఇట్లా చాలా ఉంటాయి. మీరు సిచ్యువేషన్స్ తగినట్టు, సందర్భాన్ని తగినట్టుగా మీరు చేయబోయే వీడియో ఏదో దానికి మీరు వీటిలో ప్రతిదాన్ని వాడుకోవచ్చు. అలాగే షేప్స్ అనే ఒక మరో ఆప్షన్ ఉంది. సో మీకు కావాల్సిన డిఫరెంట్ టైప్ ఆఫ్ యారో మార్క్స్, షేప్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే మీకు ఇక్కడ లోటీ ఆర్ట్ అంటే ఇవి రెగ్యులర్ గానే ఒక యానిమేషన్ ని మనము డైరెక్ట్ గా ఇక్కడ నుంచి యాడ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా నేను మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. సో వెదర్, సో మనకు కావాల్సిన వెదర్ సింబల్స్ అన్ని ఉంటాయి. సోషల్ మీడియా కావాల్సిన లైక్, సబ్స్క్రైబ్ బటన్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. అండ్ అలాగే లాస్ట్ లో క్యారెక్టర్స్. సో మనకి ఒక వెక్టర్ క్యారెక్టర్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ గా ఈ యొక్క డ్రాయింగ్స్ అని ఉంది కదా, వీటిపైన ట్యాప్ చేసి ఒక ఏదైనా డిజైన్ ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మనకు లారీ సింబల్ ఉంది. ఈ యొక్క లారీ సింబల్ మీరు ట్యాప్ చేస్తేనే ఇక్కడ మనకి ఇమేజ్ ఈ విధంగా వస్తుంది. దీన్ని మీరు మాన్యువల్ గా కూడా ఈ విధంగా జూమ్ చేసుకోవచ్చు. కొంచెం కష్టంగా అనిపిస్తే మాత్రం మీరు పైన కనిపిస్తున్న ఈ యొక్క సెట్టింగ్ సింబల్ పైన ట్యాప్ చేసి సైజ్ అని ఉంటుంది. ఈ యొక్క సైజ్ ని మీరు పెంచుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో దాని తర్వాత దీనికి సంబంధించిన మరికొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ డిలే అనేది మీరు జీరోలో పెట్టండి. డ్యూరేషన్ అంటే ఈ యొక్క యానిమేషన్ ఎంత డ్యూరేషన్ వరకు కావాలి. ఉదాహరణకు 3 seconds అనుకోండి. ఇక్కడ నేను చూడండి ప్లే చేస్తున్నాను. ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు ప్రివ్యూ. సో చూడండి 3 seconds లో ఈ యొక్క యానిమేషన్ క్లోజ్ అయిపోతుంది అనమాట ఈ విధంగా. సో అదే మీకు యానిమేషన్ ఇంకా మీరు పెంచుకోవాలనుకుంటే ఈ యొక్క డిజైన్ పైన ట్యాప్ చేసి సెట్టింగ్ సింబల్ పైన ట్యాప్ చేసి డ్యూరేషన్ ని మీరు పెంచుకోవచ్చు. ఎంతవరకు అంటే అప్ టు చూద్దాం ఎంతవరకు పెరుగుతుందో ఇది. సో దాదాపు 20 seconds వరకు పెరుగుతుంది. ఇప్పుడు మనం ఒకసారి గమనిద్దామా, ప్లే బటన్ పైన ట్యాప్ చేస్తే మనకు అప్ టు 20 seconds వరకు ఈ యొక్క యానిమేషన్ అనేది ప్రీవ్యూ అయితే చూపించడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఈ యొక్క యానిమేషన్ ఎంతసేపు ఉండాలి అనేది. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు మరికొన్ని ఆప్షన్స్ అయితే గమనించవచ్చు. ఈ యొక్క సెట్టింగ్ సింబల్ పైన ట్యాప్ చేస్తే సో పౌజ్ ఎన్ని సెకండ్స్ కి కావాలి, లేకుంటే డిలే, స్టార్టింగ్ లో డిలే ఎంతసేపు ఉండాలి,
ఎలివేషన్ ఏ టైం నుంచి ఏ టైం వరకు కావాలి అనేది ఉంటాయి. సో మాక్సిమం మీరు ఇందులో ఎక్కువగా యూజ్ చేయాల్సింది డిలే వదిలేయండి, డ్యూరేషన్ చూసుకోండి, సైజ్ చూసుకోండి. ఈ రెండు మీకు బాగా యూజ్ అవుతాయి అనమాట. ఒకవేళ మీకు ఇది వద్దు అనుకుంటే, మీరు డెలీట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు డెలీట్ సింబల్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేసి మీరు డెలీట్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇంకా దాని తర్వాత ఏంటంటే ఇందులోనే మీకు మరొకటి చూపిస్తాను, షేప్స్. సో షేప్స్ ఎలాగైతే మీరు ఇందాక నేను ఆ యొక్క ట్రక్ యాడ్ చేశానో అలాగే వీటిలో మీరు దేన్నైనా కూడా యూజ్ అయితే చేయొచ్చు. ఇక్కడ లోటి ఆర్ట్ అని ఉంది, దీంట్లో నేను మరొక దాన్ని యాడ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ లోటి ఆర్ట్ అనేసి వచ్చింది. సో ఇప్పుడు నేను దీన్ని డెలీట్ చేస్తాను, ఎందుకంటే ఇది మనకు అడ్డంగా లేకుండా డెలీట్ చేస్తున్నాను. ఇది మనకి ఇప్పుడు క్లీన్ గా కనిపిస్తుంది. సెంటర్ లో పెట్టి కొంచెం సైజు పెంచుతున్నాను చూడండి, ఈ సైజులో పెంచాను. డ్యూరేషన్ కూడా కొద్దిసేపు పెంచుతాం. సో 14 సెకండ్స్ పెట్టాను డ్యూరేషన్. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని ప్లే చేసి చూద్దాం ఎలా వస్తుందో. సో వావ్, చాలా బాగుంది కదా, ఇంకంతే సర్ర అని వెళ్ళిపోద్ది. సో ఇంత బాగుంటుంది అనమాట యానిమేషన్స్. నాకైతే నిజంగా ఫస్ట్ టైం ఈ యొక్క అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు చాలా వండర్ అనిపించింది, ఎందుకంటే ఇది ఫ్రీ సాఫ్ట్వేర్, ఫ్రీ అప్లికేషన్, అండ్ ఇందులో మీకు ఫుల్ హెచ్డి వరకు వీళ్ళు ఇస్తున్నారు, అండ్ ఎలాంటి వాటర్ మార్క్ లేదు. అండ్ అంతేకాకుండా ఇంకా నేను మీకు ఇందులో కొన్ని యాడ్ అయితే చేసి చూపిస్తాను, ఈ విధంగా కూడా మీరు యాడ్ చేయొచ్చు. అండ్ ఇందులో మీకు చూసుకుంటే అండ్ వెదర్ కి సంబంధించినవి కొన్ని ఉంటాయి, అండ్ సోషల్ మీడియాకి సంబంధించినవి కొన్ని ఉంటాయి. సో ఇంకా ఇవన్నీ కూడా మనం కామన్ అనుకోవచ్చు. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ ఉన్నాయి, వెక్టార్ క్యారెక్టర్. ఇక్కడ ఒక అమ్మాయిని అయితే సెలెక్ట్ చేశాను. సో ఇక అమ్మాయి సైజును మనం కొంచెం పెంచుకుందాం. పెంచేసుకునేసి డ్యూరేషన్ కూడా కోస్త పెంచుతున్నాను నేను. ఓకే 16. ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకు యానిమేషన్ ఎలా చూపిస్తుందో. సో మనకు చాలా రియలిస్టిక్ ఉంటుంది అనమాట ఈ యొక్క పెన్ హ్యాండ్ రైటింగ్ లేకుంటే పెన్సిల్ హ్యాండ్ రైటింగ్. ఇంకా ఇందులో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు కొంచెం ఓపికగా చూడండి. మీ అందరికి నిజంగా ఇది చాలా బాగా యూజ్ అవుతాయి. ఇందులో ఉన్న ప్రతి టూల్ కూడా చూడండి ఎంత బాగుంది యానిమేషన్. సో ఓకే, ఇప్పుడు మనము యానిమేషన్స్ ని లేకుంటే లోగోస్ ని వీటిని ఎలా యాడ్ చేయాలో మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు సో మాకు కేవలం ఒక్క పేజ్ కాదు, మాకు మల్టిపుల్ పేజెస్ కావాలి అని మీలో చాలా మంది అనుకుంటుంటారు, అంటే వీడియో డ్యూరేషన్ పెంచుకోవాలనుకుంటుంటారు. అలాంటప్పుడు చూడండి మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా ఇక్కడ డ్రాయింగ్స్ లోకి లేకుంటే షేప్స్ లోకి మీ ఇష్టం ఏదైనా మీరు వెళ్ళొచ్చు, లేకుంటే ఒక స్టెప్ బ్యాక్ రండి. ఇక్కడ మీకు కింద గమనిస్తే ఇది సింగిల్ లేయర్ అనమాట. సో ఈ యొక్క యానిమేషన్ కంప్లీట్ అయిన తర్వాత మరొక లేయర్ మీకు కావాలి అనుకుంటే ఇక్కడ మీకు లేయర్ ఆప్షన్ చూడండి, ఈ యొక్క లేయర్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ఈ యొక్క లేయర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన తర్వాత మీకు ప్లస్ సింబల్ ఉంటుంది పక్కన. ఈ ప్లస్ సింబల్ పైన మీరు ఎప్పుడైతే ట్యాప్ చేస్తారో నెక్స్ట్ ఇంకొక పేజ్ వచ్చింది. సో ఇంకోసారి ట్యాప్ చేస్తే మూడో పేజ్. ఇట్లా మీకు ఎన్ని కావాలంటే అన్ని మీరు పెంచుకోవచ్చు. సో మన ఫస్ట్ యానిమేషన్ ఈ యొక్క వెక్టర్ గర్ల్ కదా, ఇప్పుడు మీరు సెకండ్ దానిపైన ట్యాప్ చేస్తే ఇప్పుడు మనం చేసే ప్రతి ఒక్క యానిమేషన్ కూడా ఈ యొక్క సెకండ్ పేజ్ లో వస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా మీరు మీకు కావాల్సిన వేటినైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ ఫ్లవర్స్ ని యాడ్ చేశాను, ఈ యొక్క ఫ్లవర్స్ కి సంబంధించిన డ్యూరేషన్ ని కూడా కొంచెం పెంచుతున్నాను. సో ఇప్పుడు మీరు చూడండి టోటల్ గా మనకు ఈ యొక్క వెక్టార్ మరియు ఈ యొక్క వెక్టార్ డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ యొక్క ఫ్లవర్ అనేది మనకు చూపించడం జరుగుతుంది. సో మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి కొంచెం నేను స్కిప్ చేస్తున్నాను. వన్స్ స్కిప్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనకు ఈ యొక్క ఫ్లవర్ ఏ విధంగా హ్యాండ్ రైటింగ్ యానిమేషన్ చూపిస్తుందో ఆ యొక్క ప్రివ్యూను ఇక్కడ మీరు గమనించగలరు అనమాట. సో ఫ్రెండ్స్ బాగుంది కదా, పేజ్ బై పేజ్ మీరు ఎన్ని పేజెస్ అయినా సరే కంటిన్యూగా ఒకే వీడియో లాగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో డెఫినెట్ గా ఎవరైతే క్రియేటర్స్ మరియు ఎడిటర్స్ ఉంటారో వాళ్ళందరికీ నిజంగా చాలా 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 బాగా యూజ్ అవుతుంది ఈ యొక్క అప్లికేషన్. ఇక దాని తర్వాత ఈ విధంగా మీరు పేజెస్ ని కూడా పెంచుకోవడం మీరు గమనించారు. ఒకవేళ ఇందులో మీకు ఏదైనా వద్దు అనుకుంటే ఇక్కడ మీకు డెలీట్ ఆప్షన్ ఉంటుంది. ఈ యొక్క డెలీట్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి డెలీట్ కూడా చేయొచ్చు అనమాట. ఇక మూడవదిగా ఏంటంటే మీకు ఒకే బ్యాక్గ్రౌండ్ కాకుండా మల్టిపుల్ కలర్స్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఇక్కడ మీకు ఒక పెన్సిల్ సింబల్ ఉంటుంది, అండ్ దీనిపైన ట్యాప్ చేసి మీరు మీకు నచ్చిన కలర్ ని ఇక్కడ ఓకే చేస్తే బ్యాక్గ్రౌండ్ లో ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇది మీ ఇష్టం, మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా మీకు సంబంధించిన ఓన్ పిక్చర్స్ ని కూడా ఇందులో మీరు యాడ్ అయితే చేయొచ్చు అనమాట. సో దానికోసం చూడండి ముందుగా ఇక్కడ ఈ యొక్క ఇమోజీ సింబల్ పైన ట్యాప్ చేయండి, యాడ్ ఇమేజ్ అని ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేసి మీ యొక్క గ్యాలరీలో మీకు నచ్చిన ఫోటో ఏదైనా సరే ఇక్కడ మీరు యాడ్ అయితే చేయొచ్చు. ఇక్కడ నేను ఒక అమ్మాయి ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను, అండ్ కొంచెం దీని యొక్క సైజుని అయితే పెంచుతున్నాను ఈ విధంగా, అండ్ ఇక్కడ డ్యూరేషన్ ని కూడా కొంచెం పెంచుతున్నాను. ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాం. సో కొంచెం ముందుకు వెళ్ళిపోదాం మనము, ఎందుకంటే ఆల్రెడీ వేరేవి సేవ్ చేసాం కాబట్టి. సో ఇక్కడ నుంచి మనకు ఏదైతే ఫోటో యాడ్ చేసామో, అంటే అది ఎవరిదైనా కావచ్చు మీదైనా కావచ్చు, ఆ యొక్క యానిమేషన్ చూడండి ఈ విధంగా వస్తుంది. సో చూసేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది, అండ్ డెఫినెట్ గా ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది ఈ యొక్క హ్యాండ్ రైటింగ్ యానిమేషన్.
సో అంతేకాకుండా మీలో చాలా మంది కూడా టెక్స్ట్ ను హ్యాండ్ రైటింగ్ స్టైల్లో రాయాలనుకుంటుంటారు కదా. సో దానికోసం ఇక్కడ ఒక టీ అనే ఆప్షన్ ఉంది. ఈ యొక్క టీ అనే ఆప్షన్ ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఈ యొక్క మ్యాటర్ అయితే ఎంటర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ గా నేను వెల్కమ్ అనేసి ఒక చిన్న వర్డ్ ని ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఇన్సర్ట్, దీన్ని మీరు కావాలంటే జూమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీరు సెట్టింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి కూడా దీని యొక్క సైజుని మీరు పెంచుకోవచ్చు. సో సింపుల్ గా ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాం. సో ఈ విధంగా మీకు హ్యాండ్ రైటింగ్ స్టైల్ అయితే చూపిస్తుంది. సో అదే విధంగా మీకు ఈ యొక్క డ్యూరేషన్ మీరు పెంచుకోవచ్చు అనమాట, కొంచెం స్లోగా చూసేదానికి. ఇప్పుడు చూడండి, చాలా నీట్గా, చాలా నిదానంగా, చూసేదానికి చాలా ఆసక్తికరంగా ఉండే విధంగా మనం ఈ యొక్క యానిమేషన్ అయితే గమనించవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు అనుకున్న టెక్స్ట్ ను కూడా ఈ యొక్క యానిమేషన్ హ్యాండ్ రైటింగ్ రూపంలో వ్రాయొచ్చు. దాని తర్వాత ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు మీరు యానిమేట్ చేసేటప్పుడు దానికి తగ్గ మ్యూజిక్ మీరు ఏదైనా సొంతంగా మీ మొబైల్ నుంచి యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మ్యూజిక్ ట్రాక్స్ అని ఉంటుంది. అండ్ ఇందులోకి వెళ్ళండి, మీరు మీ మొబైల్లో ఉన్న ఏవైనా ఫైల్స్ ని ఇక్కడ యాడ్ చేయొచ్చు. యానిమేషన్ తో పాటు మ్యూజిక్ కూడా యాడ్ అయిపోతుంది. అలా కాదు, ఈ యొక్క యానిమేషన్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా మనం మాట్లాడాలనుకుంటే ఇక్కడ ఒక మైక్ సింబల్ ఉంటుంది అనమాట. ఈ యొక్క మైక్ సింబల్ పైన మీరు ట్యాప్ చేసి ఈ యొక్క యానిమేషన్ కి మీరు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ గా నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం హ్యాండ్ రైటింగ్ టూల్ ద్వారా ఒక హ్యాండ్ రైటింగ్ యానిమేషన్ ని మొబైల్ ద్వారా ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోబోతున్నాం. సో పౌస్, ఇప్పుడు మనం విందామా ఈ యొక్క వాయిస్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం హ్యాండ్ రైటింగ్ టూల్ ద్వారా ఒక హ్యాండ్ రైటింగ్ యానిమేషన్ ని మొబైల్ ద్వారా ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. సో ఈ విధంగా మీరు ఈ యొక్క వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే దీన్ని డెలీట్ కూడా చేయొచ్చు అనమాట. ఇంకా దాని తర్వాత మరొక మంచి ఆప్షన్ ఏంటంటే ఈ యొక్క హ్యాండ్ రైటింగ్ ఆప్షన్స్ లో మీకు కావాల్సిన హ్యాండ్ టైప్ ఏది కావాలి అని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇది కాస్త బోల్డ్ గా ఉంటుంది పెన్ను. ఈ యొక్క పెన్ను మీరు యూజ్ చేసేటప్పుడు చాలా రియలిస్టిక్ ఉంటుంది అనమాట. హ్యాండ్ కావచ్చు, లేకుంటే పెన్ కావచ్చు, చూడడానికి మీకు చాలా చాలా రియలిస్టిక్ గా ఉంది ఇది. సో అట్ ద సేమ్ టైం మీరు ఇందులో ఇంకా చాలా రకాల డిజైన్స్ ఉంటాయి. సో పెన్సిల్ లాగా కావాలంటే ఇక్కడ మీకు పెన్సిల్ తో రాసినట్లుగా యానిమేషన్ కనిపిస్తుంది. ఇంకా కాదు, ఇంకా మీకు వేరే స్టైల్లో కావాలంటే ఇక్కడ మరొక పెన్ ఉందన్నమాట. సో ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే ఏదో ఒక రూపాయి పెన్ లాగా ఉంటుంది. సో ఈ విధంగా, అంటే ఇక్కడ మెన్ హ్యాండ్ ఇది, ఈ విధంగా కూడా మీరు యూస్ అయితే చేయొచ్చు. సో ఇంకా మీకు ఇక్కడ నెమలి పింఛం ఉంది. ఈ యొక్క నెమలి పింఛంతో కూడా మీరు హ్యాండ్ రైటింగ్ చేసినట్లుగా కూడా మీరు ఇక్కడ క్రియేట్ అయితే చేయొచ్చు. సో ఎక్సలెంట్, నిజంగా మీరు ఎక్స్పెక్ట్ చేయనన్ని ఫ్యూచర్స్ వీళ్ళే ఇచ్చేసారు ఇందులో. సో ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే డిఫాల్ట్ గా ఇది పెట్టేశాను. ఇంకా తర్వాత ఫైనల్ గా మీరు ప్రతిదాన్ని ప్రీవ్యూగా చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ యొక్క ప్లే బటన్ పైన ట్యాప్ చేస్తే మీకు ఈ ప్రీవ్యూ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇంకా లాస్ట్ గా ఫ్రెండ్స్, మీరు చేసిన ఈ యొక్క ప్రాజెక్ట్ ని సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు కింద ఒక వీడియో సింబల్ ఉంది కదా. ఈ యొక్క వీడియో సింబల్ పైన మీరు ట్యాప్ చేసి మేక్ మూవీ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే అండ్ కొన్ని సెకండ్స్ లో ఇది రెండరింగ్ అయితే అవుతుంది. వన్స్ రెండరింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీ మొబైల్ అది సేవ్ చేయబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, వన్స్ ఇది ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో ఇది ఆల్రెడీ మీ మొబైల్లో డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది. మీరు ఇక్కడ ప్లే మూవీ అని ఉంది కదా, దీనిపైన కూడా మీరు క్లిక్ చేసి చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించవచ్చు, చూడండి ఎంత న్యాచురల్ గా ఉందో, అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. అండ్ ఇలాంటి ఒక యానిమేషన్ మీరు క్రియేట్ చేసి ఎవరికైనా ఒక గిఫ్ట్ లాగా, బర్త్డే విషెస్ కావచ్చు, లేకుంటే ఏదైనా ఒక విషయాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇలాంటి యానిమేషన్ తో చూపిస్తే మాత్రం వావ్ అనాల్సిందే ఎవరైనా కూడా. సో ఫ్రెండ్స్, డెఫినెట్ గా ఈ యొక్క సబ్జెక్ట్ మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. అండ్ మీ అందరికీ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకండి, ఇలాంటి మరెన్నో సరికొత్త టాపిక్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా వస్తుంటాయి. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త టాపిక్ తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.